పండగ వాతావరణం ఉన్నది. పండగతో పాటు ఈ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. విందు వినోదాలకు కొంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారనేది ఒక చర్చ జరుగుతుంది. సో అసలు ఎన్నికలు జరుగుతాయో జరగయో ఖర్చు పెట్టుకోకండి, ఆగం కాకండి అని ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారినాయి. సో ఏం జరగబోతున్నది? ఎన్నికలు ఉంటాయా లేకపోతే ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉందా? అంటే మనోడు ఏం బాధపడకనండి, మీకు కలిసినాయి చెప్పండి, బాధపడకను. ఎన్నికలు జరుగుతాయని చెప్పండి. ఎట్లా జరుగుతాయి? ఎట్లా జరగవని ఆయన అడుగు, ఎందుకు జరగవని ఆయన అడుగు. కోర్టులో కేసు నడుస్తున్నది. మహారాష్ట్రలో గతంలో అంటే ఎన్నికలు రద్దయిన సందర్భాలు కూడా ఆయన ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనోడైతే బీజేపీలోనే ఉన్నాడు కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బీజేపీ బీసీలకు ద్రోహం చేయాలనుకుంటుంది కాబట్టి ఆ శంఖతో అని ఉంటాడు మనోడు. ఎందుకంటే ఒకటి, రాష్ట్రపతి దగ్గర ముందు చేసిన బిల్లు ఉంది, దాన్ని క్లియర్ చేయండి బీజేపీ ప్రభుత్వమే. రెండవది, ఇక్కడ రెండోసారి బిల్ మనం గవర్నర్కి ఇచ్చినాం. ఒక బిల్లును రాజ్యాంగబద్ధంగా ఒకసారి తిప్పి పంపే హక్కు మాత్రమే, తిప్పి పంపే బాధ్యత మాత్రమే గవర్నర్కి ఉంటుంది. రెండోసారి సచ్చినట్టు ఇంకా చెప్పాలంటే చేయాల్సిందే. అది శాసనం కదా, శాసన మండలి దాన్ని తీర్మానించింది, శాసనసభలో చర్చ జరిగింది. శాసన మండలిలో ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు ఈ ముగ్గురు పిల్లలది మనోడు మళ్ళీ అడుగుతుండే, ఇది అమెండ్ చేయమని అడుగుతూ ఉంటే అసలు ఆ చర్చ ఆ ముగ్గురు పిల్లలదన్నా అమెండ్ చేసి చేద్దామంటే కూడా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకునుడే అనేసరికి అది మొత్తం ఒక్కరోజే నేను శాసన మండలికి పోయిన రోజు అది. ఆ రోజు ముగ్గురు పిల్లలు ఇలా ఎంతమంది ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు అవకాశం కోల్పోతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి, డికేడ్స్ నుంచి. ఆ అవకాశం వచ్చు, దాన్ని అమెండ్ కోరితే విపక్షాలు అడిగితే దాన్ని చైర్మన్ గారు అంగీకరిస్తుండే. అట్లా బీజేపీ కేంద్రంలో మేము గనక ఇప్పుడు రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఇస్తే, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ స్థానిక సంస్థలన్నా ఇవన్నీ అంటారు. ఈ స్థానిక సంస్థలతోనే ఆగదు ఇది రేపు చట్టసభల్లో కూడా ఇవ్వమని డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో కూడా బీసీల చైతన్యం బాగా పెరిగింది. తెలంగాణలో ఎట్లా ఉందో రిప్లికా ఉంది. ఇది భరించలేక ఇవాళ బీజేపీ చేస్తున్న దాన్ని మనోడు కనీసం నిలువరించలేక, ఈటల రాజేందర్ గారో లేకపోతే బండి సంజయ్ గారో, ఎందుకంటే బీసీలు కాబట్టి చెప్తున్నా, వాళ్ళు కనీసం మోడీ గారిని కలిసో ద్రౌపది గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రాష్ట్రపతిని కలుస్తా అంటే కూడా రిగార్డింగ్ బీసీ రిజర్వేషన్ వాళ్ళు సమయం ఇస్తలేరు. ఆమె 6 నెలలు పెట్టుకున్నది, ఫిబ్రవరిలో అయింది అది బిల్. ఇంకెన్ని నెలలు పెట్టుకుంటుంది? ఏదో మనం ఏంది బెల్లం పొట్లమా లేకపోతే మన పుట్నాల పొట్లమా? అది బిల్ కదా, ఇంట్లో దాచుకునేది కాదు కదా. దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలని మళ్ళీ తిప్పి పంపే అవకాశం ఉంది, చేస్తలేదు. సుప్రీంకోర్టు కూడా దీని మీద ఒక నిర్ణయంతో ఉన్నది. ఏంది ఇప్పుడు ఏమంటారు ముందస్తుగానే ఒక ఆలోచనతో ఉంది సుప్రీంకోర్టు. దీన్ని ట్యాప్ ఎక్సీడ్ కావాలంటే 42% ఇస్తే కనుక 50% పెరిగితే నేను తమిళనాడు మోడల్గా తీసుకోవాలన్నా, న్యూ ఒక చేంజ్గా దీన్ని చూడాలన్నా అనేది సుప్రీంకోర్టు ముందున్న సవాలే ఇప్పుడు. ఎందుకంటే ఎంపిరికల్ డేటా ఉంటే అసలు దీని చరిత్ర ఏంది, 1931లో సెన్సెస్ అయినాయి మనకు. 31 సెన్సెస్ అయినప్పుడు ఓబీసీలే చేయలే. అప్పుడు కాలేల్కర్ కమిటీ వేసిండ్రు. ఆయన మన వినోబా భావే లెక్కనే, ఆయన కూడా సాంఘిక సంస్కర్త. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఆయన చాలా మంచి నాయకుడు. ఆయనను ఎందుకు వేసిండ్రు అని అంటే, ఈ బీసీ జనగణనకు సంబంధించి మొడాలిటీస్ అంటే బీసీలు ఎట్లా ఉంటుందంటే, ఈ రాష్ట్రంలో బీసీలు ఉంటారు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీలు ఉంటారు, ఇంకో రాష్ట్రంలో ఓసీలు ఉంటారు, ఇంకో రాష్ట్రంలో ఇట్లా డిఫరెంట్గా ఉన్నది కదా. బీసీని మనం ప్రామాణికంగా తీసుకోవాలంటే ఏంది, ఎంతమంది బీసీలు ఉండని చేయమని చెప్తే ఆ రిపోర్టు 41, 51, 61, 71 ఇట్లా వస్తే ఇప్పటిదాకా మధ్యన మండల్ కమిషన్ వచ్చింది. మండల్ కమిషన్ కూడా కమండల్ మూమెంట్ చేసింది కూడా బీజేపీ బీసీలకు వ్యతిరేకమని ఎందుకు చెప్తున్నా అంటే ఏదో ఈ బిల్లును అడ్డుకుంటున్నాను కాదు. మళ్ళా
మారిన బీసీని మళ్ళీ ప్రధానమంత్రిని చేసి, అంటే ఆయన బనియా ఉపకులంగా ఉన్న అక్కడ ఉండేదాన్ని. అఫ్కోర్స్ మన దగ్గర ఈ గాండ్ల ఏంది ఇప్పుడు ఈ తిప్పుతారు కదా, వాళ్ళు ఇక్కడ బీసీలే, గానుగ తిప్పేటోళ్ళు. కానీ అక్కడ ఓసీలు. ఎందుకు? వాళ్ళు బనియాలతోనే వ్యాపారం ఉంటుంది. ఇప్పుడు నూనె తీసి పట్టి ఇస్తారు. అట్లా వాళ్ళ సబ్ కమ్యూనిటీగా ఉన్నది, దాన్ని ఓబీసీగా చేసిండు. సరే, దాన్ని ఓబీసీ ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ కాదు అని అనలేము. కానీ ఆయన మారిన బీసీని బీసీ చేసిండు. కానీ మరి బీసీలను మారిస్తానికి మాత్రం ఏం చేస్తలేరు. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రాహుల్ గాంధీ గారు ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. చరిత్రలో మేము ఎస్సీ ఎస్టీలకు చేసినంత మేలు మా పార్టీ ఓబీసీలకు చేయలేకపోయినాం అని ఆయన రిగ్రెట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ఓపెన్గా ఓబీసీ మీటింగ్లో చెప్పిండు, నేను ఇప్పటి నుంచి బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగే విధంగా నేను కొట్లాడతా. ఇది ఇంకో మీటింగ్లో ఏమన్నాడు, ఇది నా రిజర్వేషన్లు కానీ బీసీల అభ్యున్నతి కానీ నా రాజకీయ లక్ష్యం కాదు, నా జీవిత లక్ష్యం. ఎందుకంటే మేజర్ పాపులేషన్ ఇండియాలో ఓబీసీ ఉంది. ఎట్లా మహిళలు ఎట్లా ఓబీసీ లాగానే మహిళలు కూడా 50% కదా. ఇలాంటి కమ్యూనిటీకి ఇప్పుడు వీళ్ళ అభివృద్ధి కాకపోతే దేశ అభివృద్ధి ఎట్లయితుంది? ఒకవేళ ఆయన భారత్ జోడో యాత్రలో గమనించింది ఏంటంటే, ఒక్కో దగ్గర ఈ కులం ఒక తీరుగా ఉన్నది, ఓబీసీలు కులాలకు ఒక తీరుగా ఉన్నాయి, ఒక దగ్గర ఇంకో తీరుగా ఉన్నాయి. రెండవది, ప్రతి ప్రాంతంలో కూడా ఒక 5 నుంచి 8 కమ్యూనిటీస్ బీసీలో అడ్వాన్స్ అయి ఉంటాయి. అందరు కాదు, కులాలు అడ్వాన్స్ అయి ఉంటాయి. కానీ కులాల్లో 10% 15% మంది కూడా డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఉండరు మామూలుగా. అయితే కాబట్టి ఓబీసీ సెక్ట్ను పవర్కు దగ్గర చేయాలనేది ఆయన లక్ష్యం. దానికి ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణలో అధికారం వచ్చింది కాబట్టి మన రాష్ట్రం, పక్కన కర్ణాటక ఉంది కాబట్టి కర్ణాటక, మన హిమాచల్ ప్రదేశ్ ఉంది కాబట్టి హిమాచల్ ఏమో వరదలతోని అంత నిరంతరం అది ప్రకృతి విలాపిస్తుంది, ప్రకృతి ప్రకోపం ఉంది కాబట్టి పక్కకు పోయింది. కానీ ఇక్కడ సిద్ధరామయ్య గారు కూడా ఓబీసీ, వారు కూడా చేయలేకపోయిండు. నితీష్ కుమార్ గారు ఓబీసీ, ఆయన కూడా మనలాగా ఎంపిరికల్ డేటా చేయలేకపోయిండు. తర్వాత ఇంకొక స్టేట్ ఏదో ఉంది మనోడు యోగి ఆదిత్యనాథ్ ఏం చేసిండు, పాపులేషన్ ఏబిసిడి చేసిండు. మనం ఎప్పుడో చేసినాం. కానీ ఇక్కడ ఇది ఒక విప్లవం, సామాజిక విప్లవం అవుతుంది. మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, తను రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా ఈ బిల్లు విషయంలో ఇంత అడ్వాన్స్ ఉంటాడు, మనం చెప్పంగానే ఇంత ఫాస్ట్గా చేస్తాడని అనుకోలే. ఏదున్నా తన సొంత కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా, సొంత కమ్యూనిటీ నుంచి కూడా వ్యతిరేకత ఏం కాదు, చాలామంది రెడ్లు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తలేరు. ఎందుకు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.